కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంలో 62 మంది విద్యార్థులు అస్వస్థకు గురై వాంతులు విరచనలతో ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఆసుపత్రిలో ఉన్న విద్యార్థులను ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా బృందం పరామర్శించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుని ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. అనంతరం ఏలేశ్వరం గురుకుల పాఠశాలను పర్యవేక్షించారు. ఏలేశ్వరం గురుకులం పాఠశాలలో అస్వస్థకు గురైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని వారు డిమాండ్ చేశారు. నా పేరు ఎం గంగా సూర్బో, ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి. ఈరోజు కాకినాడ జిల్లా ఏలేశ్వరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయ్యి 49 విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తోటి వాంతులు విరేచనలతో నైట్ నుంచి తీవ్ర అవస్థకు గురయ్యారు. ఈరోజు ఉదయం ఈ విషయం బయటకు వచ్చింది. నైట్ హాస్టల్లో ఉండేటువంటి భోజనం ఫుడ్ పాయిజన్ అవడం వల్ల విద్యార్థులు తీవ్ర నీరసంకు గురయ్యి డయేరియా సమస్యలు వచ్చి ఉన్నాయి. హాస్టల్లో మెస్ సంబంధించి రాత్రి ఏదైతే వంట వండారో దాంట్లో ఏమైనా విషవాయువులు ఏమైనా కలిసాయా, లేకపోతే వండే పద్ధతిలో ఏమైనా మార్పు వచ్చిందా, నాసిరకమైన భోజనాలు ఏమైనా వండారా అనే దాన్ని సమగ్రమైన విచారణ గురుకులం పాఠశాలలో నిర్వహించాలి. ఏదైతే విద్యార్థుల భవిష్యత్తుని ఈరోజు గతంలో రాష్ట్రంలో ఇది 3వ ఘటన. మొన్న అనకాపల్లి జిల్లాలో, అంతకుముందు చిత్తూరు జిల్లా, రాయలసీమ జిల్లాలోని, ఈరోజు ఉభయ గోదావరి జిల్లాలో ఉంటే కాకినాడ జిల్లాలోని ఫుడ్ పాయిజన్ అవి విద్యార్థులు తీవ్రంగా ఈరోజు అనారోగ్యం గురైన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఏదైతే ఏలేశ్వరం గురుకులం పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయ్యిందో దాని మీద సమగ్రమైన విచారణ చేయాలి. బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలి. హాస్టల్లో గురుకులం పాఠశాలలో ఏదైతే నాసిరకమైన కిరాణా సరుకులు లేకపోతే మెస్ సరుకులు అన్ని కూడా గురుకులం పాఠశాలలో అందించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఉండి చదువుకునే విద్యార్థులకి ఈరోజు ఆరోగ్య సమస్యల మీద కనీస అవగాహన లేకుండా నాసిరకమైన భోజనం పెడతా ఉన్నారు. వీళ్ళకి నాణ్యమైన భోజనం పెట్టాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ఘటన మీద సమగ్రమైన విచారణ చేయాలని, మరిన్ని గురుకులం పాఠశాలలు